వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రమైన తొండాన్ని కలిగి ఉన్నవారు, అలాగే పెద్ద కాయాన్ని శరీరాన్ని కలిగి ఉన్నవాడు, సర్వకాల సర్వావస్థలయందు మనని విఘ్నాల నుంచి దూరంగా ఉంచేవాడు ఆ విఘ్నేశ్వరుడు. మరి వినాయక చవితి సందర్భంగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ప్రత్యేకం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. మరి వినాయక చవితి సందర్భంగా మెదక్ జిల్లాలోని తూప్రాన్ ప్రాంతంలో ఉన్న సుజాత గారింటికి వచ్చాం. వారు మనని వినాయక చవితి సందర్భంగా ఆహ్వానించారు. అలాగే వినాయక చవితి సందర్భంగా వ్రత విధానం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఎటువంటి పిండి వంటలు తయారు చేసుకోవాలి, ఏ నైవేద్యాలు వినాయకుడికి ఇష్టం అన్న విషయాల్ని కూడా తెలియచేయబోతున్నారు. మరి ముందుగా సుజాత గారిని పరిచయం చేసుకుని వ్రత విధానాన్ని చూద్దామా? చూస్తున్నారు కదండి, ప్రస్తుతం మనం సుజాత గారి గార్డెన్ లో ఉన్నాం. మరి ఇక్కడ వినాయకుని కూడా చాలా అందంగా అలంకరించారు, అలాగే వాళ్ళ బంధువుల్ని కూడా ఆహ్వానించారు ఈ వ్రత విధానానికి. మరి ముందుగా సుజాత గారి బంధువుల్ని పరిచయం చేసుకుని ఆ తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సుజాత గారు, మరి మీ వాళ్ళందరినీ పరిచయం చేస్తారండి? చాలా మంది కనబడుతున్నారు ఇక్కడ. చేస్తామండి. ఇక్కడ మేము చెప్పిన వాళ్ళందరూ వచ్చారు, చాలా మంది తెలిసిన వాళ్ళు వచ్చారు, అందరు కూర్చున్నారు. ప్రోగ్రామ్ చూడడానికి అందరు రెడీ ఉన్నారు. సో మరి కార్యక్రమం మొదలు పెడదామా? అయితే పెడదామండి. స్వాతి గారు, ఇక్కడ జయప్రద మేడం మాకు తెలిసిన వాళ్ళు, బ్రాహ్మణ్స్ పూజ చాలా బాగా చేస్తారు, వాళ్ళతో పూజ మొదలు పెట్టిద్దామండి. సరే అండి, తప్పకుండా. నమస్కారం అండి జయప్రద గారు. నమస్కారం అండి. పూజ మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా దీపారాధన చేసుకుందాం. సరే అండి. మొదట పసుపుతో ఒక చిన్న గణపతి చేసుకోవాలండి. హరిద్రామ్ గణపతి అంటారు కదా? అవునండి. పసుపుతో ఒకటి వరసిద్ధి వినాయకుడు పూజ చేసినా గానీ ముందు గణపతిని పూజించి చేసుకోవడం. కలశానికి కూడా పసుపు కుంకుమతోని ఆవాహన చేసుకొని గణపతి ప్రార్థన చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సమస్త విఘ్నాలను తొలగించేవాడు, ప్రతి చోట ప్రతి క్షణం మనల్ని రక్షిస్తూ ఉన్నటువంటి సర్వ విఘ్నాలకు అధినాయకుడైన గణపతి దేవుని పూజను ప్రారంభించుదాం. మొదట మనం సంకల్పం చేసుకుందామండి. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమ, విష్ణువే నమ, మధుసూదనాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, నిరుద్ధాయ నమ, అచ్యుతాయ నమ, ఉపేంద్రాయ నమ, హరియే నమ, శ్రీకృష్ణాయ నమ. కొన్ని అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కేసుకోవాలండి. ఉత్తిష్టేంత భూత పిశాచ ఏతే భూమి భారక ఏతే శమవిరోధేన సర్వక సమారభే. ఓం భువః, ఓం సువః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్వరం సహ అభ్యుదే అర్ధంచే శుభే శోభనే మంగళముహూర్తే అత్ర పృథివ్యాం జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశ్ గంగా గోదావరి మధ్య ప్రదేశ్ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ ద్వితీయవరార్ధే శ్వేతవరాహ కల్ప వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మన్మథనామ సంవత్సరే ఆయనే వర్ష ఋతువే భాద్రపద మాసే దక్షిణాయనే శుక్లపక్షే వినాయక చతుర్థి తిథి శుభవాసరే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శిరసాల గోత్రోద్భవస్య వెంకటేశం నామధేయస్య ధర్మపత్ని సుజాతా నామ్నీం కుమార్తె శ్రావ్య దివ్య రూప కావ్య గుంటకుల గోత్రోద్భవస్య మహేష్ నామధేయస్య శ్రావ్య నామధేయస్య సకుటుంబ క్షేమ స్థైర్య అభయ విజయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం శ్రీ మహావరసిద్ధి వినాయక శ్రీ మహాగణాధిపతి దేవతా పూజాంకరిష్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహనం ఆసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. అస్త్రయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః.
హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. స్నానం. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆరిద్ర చూర్ణం సమర్పయామి. పసుపు కుంకుమలతోని మనం చేసిన ఆరిద్ర గణపతిని మొదట పూజించుకోవాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ద్యుమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం కుమారగురువే నమః. ఓం పార్వతీపుత్రాయ నమః. ఓం నానావిధ పరిమళపత్ర పుష్పాని సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. యదాన శక్తి రంభాఫల సీమరేగుఫల నైవేద్యం సమర్పయామి. పునః పూజాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. భక్త్యోపచార శక్త్యోపచార రాజోపచార పూజనం చకరిష్యే. ఈ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గణపతి పూజ పూర్తయిన తర్వాత మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వరసిద్ధి వినాయక స్వామిని అన్ని రకాల పత్రులతో చక్కగా పూజ చేస్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపహస్మహే. ఓం శ్రీ మహావరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఆవాహయామి. ఆయనను ఆహ్వానించి అక్షితాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. కూర్చుండబెట్టినటువంటి స్వామికి కాళ్ళు చేతులు కడుగుతాం. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి. ఆసనార్థం అక్షితాన్ సమర్పయామి. ఓం శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఆరిద్రాచూర్ణం సమర్పయామి. ఆరిద్రపీతవర్ణాని హంసరో పృథివేశ్వరి. ఆరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాన్ కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాదరి కాళిందు గిరిజాన్ గౌరీ కుంకుమ విలేపనం సమర్పయామి. గంధం గణపరిమళ ద్రవ్యాన్ని గంధమాతృకార్చిత. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. గంధం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. బుకా సమర్పయామి. ఓం శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. గులా సమర్పయామి. ఓం శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఏకదంతాయ నమః. గుల్హౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానునీం పూజయామి. విఘ్నరాజాయ నమః. జంగౌ పూజయామి. ఆకువాకనాయ నమః. ఉరుం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం శ్రీ మహాగణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఉదరం పూజయామి. ఓం శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామినే నమః. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. స్కాందగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాంగానీం పూజయామి. ఓం శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పానిం పూజ సమర్పయామి. గణపతి ప్రకృతి నుంచే వచ్చాడు మనకి. అంటే మట్టి నుంచి మొట్టమొదట పార్వతీదేవి నలుగు పిండితోనే గణపతిని తయారు చేసి, అంటే మట్టి నుంచి ఆవిర్భవించినటువంటి ఆ మహాగణాధిపతికి ప్రకృతితో సహజ సిద్ధంగా ఈ కాలంలో ఈ భాద్రపద శుద్ధ చవితికి ఏవేవైతే లభ్యమైతాయో పత్రులు, వాటితోనే విశేషించి పూజ చేయడం స్వామివారికి చాలా ఇష్టం.
ఇందులో రకరకాలైన ఆకులు వావిలి, నేరేడు, జాజి, పున్నాగ, మందార, దుర్వార రకరకాలైనటువంటి పత్రాలతో మనం స్వామివారిని పూజ చేస్తున్నాం. కాబట్టి మనం స్వామివారికి ఇష్టమైనటువంటి 21 రకాల ఆకులతోని పూజ చేద్దాం. ఓం సుముఖాయ నమః మాచిపత్రం పూజయామి, మాచిపత్రం. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, వాకుడాకు. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, మారేడు. ఓం గజాననాయ నమః దూర్మాయుగ్మం పూజయామి, గరిక మనకు రోజు దొరుకుతూ ఉంటుంది. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, రేగు. గుహాగ్రగజాయ నమః అపామార్గపత్రం పూజయామి, ఉత్తరేణి. ఓం శ్రీ మహాగజకర్ణికాయ నమః వటపత్రం పూజయామి, మర్రి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, మామిడి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, గన్నేరు. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతం పూజయామి. ఓం వటవే నమః దాడిమి పత్రం పూజయామి, దానిమ్మ. శ్రీ సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరవక పత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి, వావిలి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ మహాగణేశాయ నమః 21 పత్రాన్ని పూజయామి. 21 రకాలైనటువంటి పత్రులతో స్వామివారికి మనం పూజ చేశాం కదా. ఇప్పుడు ధూపము దీపం ఇచ్చి నైవేద్యం సమర్పిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః యదాన శక్తి ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి. గణపతికి ఇష్టమైనటువంటి మోదుకలు, ఉండ్రాళ్ళు మొదలైనటువంటివి ఈ స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట ఇవన్నీ. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః యదాన శక్తి నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః యదాన శక్తి నైవేద్యం సమర్పయామి. అయినా మనకి కొండంత వరాలు ఇచ్చేటటువంటి స్వామికి ఏ పొరపాట్లైనా కానీ మన్నించమని వేడుకుంటూ పునః పూజాం సమర్పయామి. యదాన శక్తి భక్త్యోపచార శక్త్యోపచార రాజోపచార మహాగణాధిపతి దేవతాభ్యో నమః పునః పూజాం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః మంగళ నీరాంజనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాంజలిం సమర్పయామి. జయప్రద గారు పూజా విధానం అంతా చాలా చక్కగా చేశారండి. ఒక్కొక్క పత్రి యొక్క విశిష్టత, ఎన్ని పత్రులు వాడాలి, ఏకవింశతి పత్రి అని చెప్పారు. అలాగే పత్రి యొక్క విశిష్టత, ఎన్ని పత్రులు వాడుతున్నాము, వాటి పేర్లతో సహా అన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సుజాత గారు, మరి స్వామివారికి ఏ నైవేద్యం చేసి చూపించబోతున్నారు? బెల్లం ఉండ్రాలు చేద్దామండి, ఇప్పుడు చేసి తీసుకొని వచ్చేద్దాం. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి వ్రత విధానం అంతా కూడా. సుజాత గారు, మరి నైవేద్యం తయారు చేస్తా అన్నారు కదండి, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తామండి. బియ్యం పిండి, కాజు, సారా పలుకులు, బాదాం, బెల్లం అండి. మీరు తయారు చేసే విధానం మొదలు పెడతారా? ఓకే అండి. మరి ఈ లోపు మీ వాళ్ళందరూ కూడా ఎలా వినాయక చవితిని వాళ్ళ ఇంట్లో జరుపుకుంటారో తెలుసుకుందామా? మీరందరూ కూడా చెప్తారా అండి మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో? ముందుగా ఎవరు చెప్తారు? మా ఇంట్లో కూడా ఇదే విధంగా వినాయక పండుగ జరుపుకుంటాము. నైవేద్యాలు, ఉంగరాలు, పాశము ఇవన్నీ చేసి 21 పువ్వు పెట్టి జరుపుకుంటాం. మేము కూడా వినాయక చవితి చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. దేవుడికి 21 రకాల పూలు పెట్టి ఆ పత్రులతో పూజ చేసుకుంటూ ఘనంగా జరుపుకుంటామండి. మేము కూడా ఈ వినాయక చవితి తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసుకుని వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకుని ఉండ్రాళ్ళు, పాయసం, పులిహార అన్నీ నైవేద్యం చేసండి. పాలవెల్లి అవన్నీ డెకరేషన్ చేసుకుని మంచిగా కథా అక్షంతలు అవన్నీ వేసుకుని బాగా చేసుకుంటాం. ముందుగా 130 వాళ్ళకి నమస్కారం అండి. మా ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా వేడుక చేసుకుంటాం. చక్కగా రకరకాల పత్రులతోనూ రకరకాల పూలతోనూ వినాయకుడిని అలంకరించి పూజ చేసుకోవడం జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము కూడా వినాయకుడి పండుగను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. నా పేరు లక్ష్మీ వైష్ణవి. మేము ప్రతి సంవత్సరం ఇలాగే గణపతి పండుగ చేసుకుంటాము. 21 రకరకాల పూలను, ఆకులతో స్వామివారిని అలంకరించి ఇదే విధంగా పూజ చేసుకుంటాము. నా పేరు బిందు. ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక చవితి అప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి గణపతి చవితిని చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. ఆ రోజంతా సంతోషంగా ఉంటాం మేము. హాయ్ వనితా టీవీ. నా పేరు రాజ్యలక్ష్మి. ఈ పండుగను 2 రోజులు జరుపుకుంటాము. ముందు రోజు తదియ గౌరీ నోము చేసుకొని కుడుములు సమర్పిస్తాము, వాయినాలు ఇచ్చుకుంటాము. మా తెల్లవారు వినాయకుడిని పెట్టుకుంటాము, బెల్లంతో పాయసం చేస్తాము,
చాలా సంతోషంగా జరుపుకుంటాం. సుజాత గారు, మీ స్నేహితురాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వినాయక చవితి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చాలా చక్కగా చెప్పారండి. మరి మనం ప్రాసెస్ మొదలు పెడదామా? ఓకే అండి, ముందుగా స్టవ్ వెలిగిస్తారా? వెలిగిస్తాం. ఓకే. ముందుగా వాటర్ పోసి దాంట్లో బెల్లం వేసి కలపాలా? బెల్లం ఉడికాక బియ్యం పిండి వేయాలండి. బెల్లం కరగాల మొత్తం? మామూలుగా కరగాలండి. ఓకే, సరిపోతుందా అది? సరిపోతుందండి. వేసేయండి మరి బియ్యం పిండి. ఇదంతా కూడా చిక్కగా దగ్గరగా అవ్వాలా, ముద్దలాగా? అవునండి. ఈ 2 ముద్దలు అయ్యాక అన్ని పలుకులు వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు పడతాయా? సరిపోతుందా? సరిపోతుందండి. జయప్రద గారు, షోడశోపచార పూజా విధానం అయితే తెలుసు కదా, అలాగే వినాయకుడికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారండి? మనకి సృష్టిలో 64 కళలు ఉంటాయి అని అంటుంటారు కదండి. అవును. 64 రకాల నైవేద్యాలు అయితే స్వామివారికి చాలా ఇష్టంగా. అంటే వినాయకుడికి ఎక్కువగా తీపి పదార్థాలంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. బాలగణపతిగా మనము పూజలు అందిస్తుంటాం కదా, పూజలు చేస్తుంటాం కదా. బాలుడికి సహజంగా చిన్నపిల్లలు ఎవరికైనా మిఠాయిలు అంటే చాలా ఇష్టం కదా. అవునండి. బెల్లంతో తయారు చేసినటువంటివి, చక్కెరతో తయారు చేసినటువంటి పదార్థాలు అంటే స్వామివారికి తొందరగా జీర్ణమయ్యేవి. తల్లి పార్వతి తన కుమారుని కోసం అతి మెత్తనైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి బియ్యం పిండి, చక్కెర, బెల్లము, కాసిని పలుకులు మొదలైనటువంటి పదార్థాలతో రకరకాలైనటువంటి పదార్థాలు తయారు చేయడం జరుగుతుందండి. ఇవి సారా పలుకులు అండి, వేసామండి. ఇప్పుడు కలిపి ఉండ్రాలుగా చేసి దేవుడికి బాదం నైవేద్యం పప్పు వేయలేదు కదా, వేద్దామా? ఇవ్వాలండి. సుజాత గారు, ఇప్పుడు ఏం వేయాలి? లాస్ట్ మూమెంట్లో నెయ్యి వేయాలండి. ఓకే, వేసేస్తారా? వేస్తామండి. సరిపోతుందా? సరిపోతుందండి. అంటే ఈ నెయ్యి ఇట్లా ఉండల్లాగా కట్టడానికి ఉపయోగపడడం కోసమేనా వాడింది అక్కడ? కొంచెం అది కూడా ఫ్రీనెస్ బాగుంటుందని. ఇప్పుడంతా చక్కగా కలపాలా? చక్కగా కలిపి కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఉండ్రాలుగా చేయాలండి. సుజాత గారు, ఇప్పుడు ఈ బెల్లం ఉండ్రాలు చేస్తున్నారు కదా, వీటితో పాటు ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు? తెలంగాణలో తాడకల పాశము కంపల్సరీ చేస్తామండి, దేవుడికి ఇష్టం అని. ఆ పాశం ఎట్లా చేస్తారు తెలుసా, చెప్తారా? చేయడం అంటే ఫస్ట్ గోధుమ పిండి తడుపుకొని తాడకలు చేసుకోవాలండి. ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని గోధుమ పిండిని ఇట్లా అంటే సేమియా లాగా చేసుకోవాలా? కొంచెం లావుగా అండి, మరి సేమియాలు కాకుండా కొంచెం లావుగా చేసుకొని పక్కకు ఉంచుకొని ఒక గిన్నెలో చక్కెర వాటర్ పోసుకొని అవి మరిగాక తాడకలు వేసి పాకం లాగా రావాలా? పాకం లాగా రావాలి. అవి ఉడికిన తర్వాత కొబ్బరి గసాలు మిక్సీ వేసుకొని ఆ పౌడర్ వేయాలండి. అది మొత్తం దగ్గర దాకా ఉడికాక ఇవన్నీ ఈ తాలికలన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేయాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా అంటే నేతిలో వేయించి వేయాలా? ఊరికే ఇష్టం అండి, నేతిలో వేయించవచ్చు లేకపోతే మామూలుగా వేసుకోవచ్చు. అవి మొత్తం వేసాక లాస్ట్ నెయ్యి వేసి దించిపోయాలి. అవునా? సుజాత గారు, తప్పకుండా వినాయక చవితి నాడు ఈ తాళగల పాయసం చేయాలి, పాశం చేయాలి అని చెప్పారు కదండి, దానికి విశిష్టత ఏంటి? ప్రత్యేకించి ఆ రోజే ఎందుకు చేస్తారు అంటారు, మీరు చెప్తారా జయప్రద గారు? చెప్తానండి. వినాయక చవితి రోజు చేసేటటువంటి పాశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పేరులోనే ఉంది పాశం. పాశము అంటే మమతానుబంధాలు, రాగాలు అన్నీ ఇవన్నీ అశాశ్వతమైనవి అని చెప్పడం కోసమే భగవంతుడికి మనం పాశము అనేది నైవేద్యంగా ఇస్తాము. ఆ పాశంలో తాడుకలు మొదలైనటువంటివి వేస్తాం. తాడుకల్లు అని అంటే గణపతి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత శంకరుడి తలపైన ఉన్నటువంటి చంద్రుడి దృష్టి సోకి కడుపు పగిలిపోయింది. అప్పుడు నాగబంధాలచే అతని పొట్టను బంధించడం జరిగింది ఈశ్వరుడు. అందుకనే ఆ నాగబంధాలు ఇష్టమైనటువంటి జీవరాశిగా మారిపోయి గణపతికి తనకు ఉండేటటువంటి ఈ పాశంలో నాగులు కూడా ఒక పాత్ర వహించాలనే ఉద్దేశంతో తాడుకల రూపంలో మనం కలియుగంలో వాటిని చేసి పాశంగా స్వామివారికి నైవేద్యం చేస్తున్నామండి. ఇదే ఇందులోని ప్రత్యేకత. చాలా బాగా చెప్పారండి, తాడుకల పాశం ఎందుకు చేయాలి వినాయక చవితి రోజు అన్న విషయాన్ని. థ్యాంక్ యూ జయప్రద గారు. సుజాత గారు, మరి సిద్ధమైనట్టేనా ప్రసాదం అంతా? నైవేద్యం పెట్టేద్దామా? పెట్టేద్దామండి. ఓకే, మరి వెండి గిన్నెలో పెడదామా? వెండి గిన్నెలో పెట్టి నైవేద్యం పెట్టేద్దామండి. వెండి గిన్నెలో పెట్టి నైవేద్యం పెడితే మంచిది అంటారు కదా, అందుకేనా? అందుకేనండి. సరే, మరి చూస్తున్నారు కదండి, మరి సుజాత గారు తయారు చేసిన ఉండ్రాళ్ళు నా చేతిలో సిద్ధంగా ఉన్నాయి. మరి జయప్రద గారికి ఇస్తే ఆవిడ స్వామివారికి నివేదిస్తారు. ఇద్దామా? దానశక్తి నైవేద్యం సమర్పయామి. సుజాత గారు, మీ ఇంట్లో వినాయక వ్రతం చాలా చాలా చక్కగా జరిగిందండి. చక్కగా మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించారు. జయప్రద గారు కూడా ఆ వ్రత విధానం అంతా కూడా చాలా స్పష్టంగా
చక్కగా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అన్న విషయాన్ని కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అలాగే మీకు వనితా టీవీ తరఫున ఒక చిరు కానుక. ఇది వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక రుచి చూడు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అలాగే మరొక్కసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం.